నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భానుగారు, పిల్లలు పుట్టటం అదంతా ఒక ఎత్తు. పిల్లల మైల్ స్టోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా, అంటే ఒక్కొక్క స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్ళటం. ఫస్ట్ తలకాయ నిలబడటం దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న బుజ్జి బుజ్జి నవ్వులు, పిడికలు వదిలిపెట్టడం, గుర్తుపట్టడం, కొట్టడం, కబుర్లు చెప్పడం. ఫస్ట్ కనపడదు కదా, మెల్లమెల్లగా ఐ సైట్ డెవలప్ అవుతుంది. గుర్తుపట్టడము, కలర్స్ ని అసలు ఫీల్ చూస్తే నవ్వేస్తూ ఉంటారు పిల్లలు. చాలా మంది కనపడుతూ ఉంటారు. భగవంతుడు కనిపిస్తారు. భగవంతుడు ఫోటో చూస్తే నవ్వేస్తూ ఉంటారు. అలా నేను చాలా మంది పిల్లల్ని చూసాను. మిగతా వైపు ఎలా ఉన్నా సరే ఆయన ఎప్పుడు కనిపించిన ఆ ఫోటో నవ్వుతూనే ఉంటారు కదా. అద్భుతమైనటువంటి అది, ఆ ఫేజ్ ఎవరు మిస్ అవ్వకూడదు కదా. ఎవరి చేతిలో పెంచటం కాదు, తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఫేజ్ ని మొత్తం ఆ 9 months ఫేజ్ నడకల వరకు కూడా, తర్వాత కూడా బ్యూటిఫుల్లే, కానీ అన్నిటికంటే బ్యూటిఫుల్ ఫస్ట్ 9 months అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బోర్లా పడటం అనేది ఫస్ట్ మైల్ స్టోన్ గా కన్సిడర్ చేస్తే కనుక, బోర్లా పడటానికి సంబరాలు చేసుకుంటూ బోర్లా పడితే బొబ్బట్లు వండుకొని తినటం అనేది జరుగుతూ ఉంటుంది కదా. అయితే బోర్లా పడడానికి ఏమైనా ఆస్ట్రాలజికల్ గా ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా? అంటే దాన్ని బట్టి ఏదైనా ప్రిడిక్షన్ కానీ, లేకపోతే ఎట్లాంటి భవిష్యత్తు ఉంటుంది అనేది ఏమైనా క్యాలిక్యులేషన్ ఉంటుందా? క్యాలిక్యులేషన్ జన్మతారులో బోర్లా పడితే మంచిది పద్మిని. ఆ జన్మతారులో ఎవరైతే బోర్లా పడతారో, ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టారు అనుకోండి, వాళ్ళు బోర్లా పడ్డ రోజు, తల్లే కదా మొదటి చూసేది, తల్లో తండ్రి అమ్మమ్మ నాన్నమ్మ ఎవరో ఒకరు చూస్తారు అనుకోండి. చూసినప్పుడు పంచాంగంలో కావచ్చు, క్యాలెండర్లో కావచ్చు, ఆ రోజు నక్షత్రం చూసుకుంటే అది జన్మ నక్షత్రం అయితే ఆ బిడ్డ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పి మనకి శ్రీమద్ భాగవతంలో బాల్యలీలల్లో కూడా ఇది వస్తుంది. ఈ అంశం గురించి గర్గాచార్యుల వారు వాళ్ళ కులపురోహితుడు చెప్తారు, ఆ గురువు గారు చెప్తారు. పరమాత్మ బోర్లా చెప్తారు. అలాగా ఈ రోజు, ఆ రోజు జన్మ నక్షత్రం రోజు బోర్లా పడతాం మటుకు చాలా మంచిది అనమాట. కాకుండా వేరే నక్షత్రాల్లో పడ్డారు అప్పుడండి, అప్పుడు ఉదాహరణకి సంపత్తారులో పడ్డారు అనుకో. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సంపత్తారు ఏమవుతుంది? భరణి అవుతుంది, పూర్వ ఫల్గుని అవుతుంది, పూర్వాషాఢ అవుతుంది. పుబ్బ అని అంటాం కదా, భరణి పుబ్బ లేకపోతే పూర్వ ఫల్గుని, అంటే అన్ని శుక్ర నక్షత్రాలు, అంతేనా? అవన్నీ సంపత్తారులో, అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి వాళ్ళు ఏంటంటే కేవలంగా డబ్బు పిపాసుల్లో డబ్బులు బాగా సంపాదిస్తారు, లావిష్ లైఫ్ లీడ్ చేస్తారు, బాగా లగ్జరియస్ గా ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్న ఈజీ గోయింగ్, శుక్రబలం ఉన్న వాళ్ళు ఈజీ గోయింగ్ పర్సన్స్ గా ఉంటారండి. జనరల్ గా మనకి అది స్టాండర్డ్ డిక్టమ్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ. అంటే ఎక్లిప్షన్ ఉండకూడదు శుక్రబలానికి, లేకపోతే కనుక చాలా ఈజీ గోయింగ్ గా ఉంటారు. అలా ఉంటుంది. ఉదాహరణకి 3వ నక్షత్రం, ఇప్పుడు అశ్విని నక్షత్రం పుట్టిన వారికి కృతిక నక్షత్రం అయింది అనుకోండి, ఉంటుంది, విజయం అంతా సాధిస్తారు. కాకపోతే కొంచెం వారి అంటే ఇప్పుడు ఒక రాజుకి ఎలాగైతే రాజ్యాన్ని దక్కించుకోవాలంటే ఎలాగైతే శత్రువులతో పోరాడాలో అలా పోరాటం కూడా ఉంటుంది, బ్యాటిల్ ఉంటుంది. సో అది విపత్తారా అండి వారికి? అశ్వినికి కృతిక విపత్తారు అవుతుంది. కృతికే కాదు, కృతిక ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఈ 3 కూడా వాళ్ళకి మంచిది కాదు అంటాం కాదు. ఒక రకంగా వాళ్ళని చాలా స్ట్రాంగ్ చేస్తుంది, కాంక్రీట్ చేస్తుంది. ఏ సిచ్యువేషన్ అయినా ఎలా ఎదుర్కోవాలన్నది నేర్పిస్తుంది. ఒకటి జనరల్ గా సేయింగ్ ఒకటి ఉంటుంది కదా, మనం కంఫర్ట్ జోన్ లో ఉంటే సాధించేది తక్కువ ఉంటుంది, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే ఎక్కువ సాధించవచ్చు. సో అది వీళ్ళకి అప్లికేబుల్ అవుతుందని చెప్పచ్చు. సో పాష్ వేలో చెప్పాలంటే ఇలా ఉంటుంది పద్మని. రోహిణి నక్షత్రంలో బోర్లా పడ్డారు. రోహిణి నక్షత్రం కావచ్చు, అలాగే మనకి శ్రవణ నక్షత్రము, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం ఈ రోజుల్లో బోర్లా పడ్డ వాళ్ళకి అశ్విని నక్షత్రంలో పుట్టితే కనుక వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రోహిణి శ్రవణం, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉంటారు. అలాగే ఏ విషయంలోనూ వాళ్ళు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు, అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం మారుతూ ఉంటుంది. జన్మతార అయితే మంచిది. ఇక్కడే ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, చెప్తాను. అయితే నా చేత జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఒక లేడీ చెప్పించుకున్నారు. తను అప్పటికి ప్రెగ్నెంట్ అనమాట. సరే నేను చెప్పాను అనమాట, ఇది జరిగి కూడా ఒక 7 years అవుతుంది.
చెప్పాను. సరే ఎలాగో కన్సల్టేషన్ తీసుకుంటున్నారు కదా! కొన్ని టిప్స్ ఇచ్చాను. ఎలా ఉంటే బావుంటుందో అవన్నీ చెప్పాను. ఏవి చదవాలి పురాణాలు అన్నీ చెప్తూ బిడ్డ బోర్లా పడే సమయంలో కనుక జన్మ నక్షత్రం అయితే మంచిది. మీరు అదొకటి మర్చిపోకండి అన్నా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విన్నారు. గుర్తుపెట్టుకున్నారు. ఇక 3వ నెల రాగానే ఆ నక్షత్రం వచ్చిన రోజు వాళ్ళ ఆయన కాల్ చేశారు నాకు. మేడం మా పాప బోర్లా పడింది అని చెప్పారు. బోర్లా పడిందంటే ఇదే నక్షత్రం అని నాకు తెలుసు కదా, పుట్టినప్పుడు చెప్తారు కదా నాకు. ఇదే నక్షత్రం మంచిదండి అన్న. వాళ్ళ ఆవిడ ఫోన్ లాక్కున్నారు. లేదు మేడం ఈయన బోర్లా వేశారు. నిజంగా ఫన్నీ ఇది. లేకపోతే మళ్ళీ 27 రోజుల వరకు ఆగాలి అని ముందుగా. అలా లెక్కలోకి రాదు కదా. వాళ్ళంతటా వాళ్ళే బోర్లో పడాలి. అలా అంటే అలా మనం వేయకూడదు. అంటే ఆవిడ ఆ రోజు వచ్చి చెప్పింది. ఆవిడ వెంటనే ఫోన్ తీసుకొని లేదు మేడం ఈయన వేశారు. సో చిన్న చిలిపి కూడా చాలా క్యూట్ గా ఉంది. అలా లెక్కలోకి రాదండి. వాళ్ళంతటా వాళ్ళే బోర్లో పడాలి. వాళ్ళంతటా వాళ్ళే బోర్లో పడితే డెఫినెట్ గా కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ విపత్తారులో పడ్డారండి, మరి పాపం బ్యాటిల్స్ వస్తాయంటే మరి ఏ తల్లిదండ్రులకైనా బాధ అనిపిస్తుంది కదా. పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి పరిపూర్ణమైనటువంటి మనసు తల్లిదండ్రులకి కదా. మరి మేము ఏం చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బోర్లా పడింది. ఇప్పుడు నేను కూడా నా డేట్ తెలుసు ఎప్పుడు పడింది ఏంటి అని నక్షత్రం చూసి తెలుసు. ఫొటోస్ ఉంటాయిగా అట్లీస్ట్. నా దగ్గర అయితే వీడియో ఉంది. అది బోర్లా పడుతుంటే అది మంచి నీట్ గా స్టడీగా బోర్లా పడింది. చక్కగా వీడియో చూసుకున్నా ప్రశాంత్. సో ఐ నో ద డేట్ కాబట్టి మేబీ వెనక్కి వెళ్ళి చూస్తాము. అయ్యయ్యో విపత్తారులో ఒకవేళ పడ్డాము అని అంటే ఎట్లా అండి, ఏదైనా దీనికి ఏమైనా చేయాల్సి ఉంటుందా అనే డౌట్ వస్తుంది. అవునవును, ఏం చేయాల్సిన అవసరం ఉండదు పద్మిని. ఒకవేళ విపత్తారులో పడితే వాళ్ళకి అంటే దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది. మంచిదే అయితే మంచిదే. ఒకవేళ విపత్తారులో పడ్డా లేకపోతే కనుక ఇంకా ఏదైనా సరే మనకి ఏ గండమైన తారలో పడ్డా కూడా అదేం పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఒకవేళ మీకు తారన దైవం తెలుస్తాం కదా. ఇప్పుడు కృతికా నక్షత్రం, విపత్తారు, అశ్విని నక్షత్రం అని చెప్తాం. అలాంటప్పుడు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్య ప్రదానం లేదా సూర్య నమస్కారం ఆ పుట్టిన పాప చేత కావచ్చు, బాబు చేత కావచ్చు చేయిస్తే సరిపోతుంది. దీనికంటే ఏ నక్షత్రంలో పుట్టినా మంచిదే, ఇది ఇంకా మంచిదే అంతే. బ్యూటిఫుల్ అండి. ఆన్ దిస్ నోట్, ఈ బోర్లా పడటం అనేది కంగారు పడుతుంటారు న్యూ మదర్స్ అయితే. డెఫినెట్ గా రెండో బేబీ అయితే పెద్దగా ఏం పట్టించుకోరు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను న్యూ మదర్ ని, అప్పుడు పాప బోర్లా అదేమిటి దీంతో పాటు పుట్టిన వాళ్ళందరూ బోర్లా పడిపోతున్నారు, ఇవ్వట్లేదని టెన్షన్ పడ్డాను. ఇట్లాంటివి ఉంటాయి. సో అది న్యాచురల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. జరిగేది జరుగుతుంది కదా. అంటిల్ అన్లెస్ బేబీ ఇస్ హెల్దీ యూ షుడ్ బి స్టే కామ్. అంటే ఒక చిన్న సజెషన్ నాలాగా భయపడే వాళ్ళ కోసం. కొంతమంది పాకకుండా డైరెక్ట్ గా నడిచే వాళ్ళని కూడా ఇప్పుడు పిల్లలు కొంచెం స్మార్ట్ అయ్యారండి. పాకితే మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి నడిచేవాళ్ళు. మా పెద్ద పాపే పాకమంటే అస్సలు పాకేది కాదు, కొంచెం కూర్చొని జరిగేది. తర్వాత అది లేచి నడిచేసాను. అయ్యో పాకట్లేదు, ఇదేనా డిఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు కదా. నేను కొత్త మదర్స్ ఏంటంటే కొంచెం అతి జాగ్రత్త ఉంటుంది ఫస్ట్ బేబీతో. దాన్ని మంచం మీద వేసి కింద పరుపులు వేసేసి అన్ని ఏమిటేమిటో వేసేసి చాలా అంటే దానికి ఏం అవ్వకూడదు గాజు బొమ్మలా చూస్తే అది పాకడం రాలేదు. తిట్లు తిట్టేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. పిచ్చెక్కింద న్యాచురల్ గా వదిలేయాలి అని ఎప్పుడైతే వదిలేయటం మొదలు పెట్టానో అప్పుడు అది నేర్చుకోవటం స్టార్ట్ చేస్తాను. సో పిల్లల్ని డెఫినెట్ గా ప్రేమ ఉంటుంది కానీ మరీ ఇట్లా మనం కవచం ఏర్పాటు చేయాలి అని అంటే వాళ్ళల్లో ఉండేటటువంటి ఇన్నోవేటివ్ పోతుంది. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు కంప్లీట్. నేను ఆగనులేండి, చెప్తూనే ఉంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు ఇదే విషయం మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఈస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే, వెస్టర్న్ కంట్రీస్ చూసుకుంటే కనుక అక్కడ వాళ్ళకి సూక్ష్మ క్రిములు అనేవి ఉండవు, చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. అందువల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో కంపారిటివ్లీ మన ఇండియన్స్ కి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం అన్ని తీసుకుంటాం. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి మనం ప్రతిరోజు పని చెప్తూ ఉన్నాం. పని చెప్పకపోతే ఏదైనా పని చేయడం మానేస్తుంది కదా. సో ద సేమ్ థింగ్ అప్లైస్. కరెక్ట్ గా భలే చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. మట్టిలోకి వెళ్ళొద్దు, లేకపోతే ఎంత ఆడుకునే వాళ్ళమండి ఇసుకల్లో, నెత్తంతా ఇసుకే ఆడితే ప్రతిరోజు తలంటి పోసేప్పుడు తల్లితో తిట్లు, మొట్టికాయలు, ఇదంతా ఇసుకే. అలా ఆడుకుని ఇప్పుడు మట్టిలోకి వెళ్ళొద్దు, ముట్టుకోవద్దు అని అంటే ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి? ఇవన్నీ డెఫినెట్ గా మనం కన్సిడర్ చేయాలి.
అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా బ్యూటిఫుల్ విషయాన్ని వాళ్ళ చెప్పారు. నైదన తారలో బార్లా పడ్డా నైదన తార అనేది ఒకటి ఉంటుంది. నైదన నైదన తార ఎన్నో తారండి? 7th తార. 7th అంటే అశ్విని నుంచి 7th స్టార్, అశ్విని వాళ్ళకి నైదన తార. నైదన తార అవుతుంది. ఒకవేళ అందులో అంటే యాక్చువల్ గా నైదన తార ఏదైనా పనులు మొదలు పెట్టడానికి మంచిది కాదు అంటారు. కాకపోతే ఒకటి ఇక్కడ బౌర్లో పట్టడం, వీళ్ళు ఈ క్షేమ తారల్లో ఇలా బౌర్లో పడితే వాళ్ళకి బాగుంటుంది. ఇలాంటి వాటిల్లో పడితే వాళ్ళు అంటే అందరికంటే మించి ఏదో ఒకటి సాధిస్తారు అంతే. దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు. మనకి రిస్క్ వద్దు మనము కంఫర్ట్ జోన్ లో ఉందాం అనుకున్న వాళ్ళు సాధించేది చూస్తే కనుక వాళ్ళది ఎక్కువ ఉంటుంది. సో దేనికైనా సై అనే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మంచి సక్సెస్ ని కూడా లైఫ్ లో చూస్తారని చెప్పాలి. చాలా అద్భుతం, మంచి టాపిక్. ఎందుకంటే హృదయానికి చాలా చాలా అద్భుతంగా ఫీలింగ్ ఇచ్చినటువంటి టాపిక్ ఇది నాకు. సో అందరూ కూడా ఈ పీరియడ్ అందరూ చక్కగా ఎంజాయ్ చేసి పిల్లలందరూ చక్కగా పాకేసి ముందుకు చాలా ఫాస్ట్ గా ఎదిగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.